రుతుపవనాలు సరైన సమయానికి వచ్చి మురిపించిన దేశవ్యాప్తంగా పలుచోట్ల భిన్నమైన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. కొన్ని చోట్ల కుండపోత వర్షాలు కురుస్తూ ఉంటే ఇంకొన్ని చోట్ల గుక్కెడు నీటి కోసం యుద్ధాలు తప్పని పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ముందుగా తెలంగాణలో వర్షాలు కురుస్తున్నా కొన్ని జిల్లాల్లో చినుకు కోసం రైతులు 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. రుతుపవనాలు వచ్చినా కొన్ని ప్రాంతాల్లో చుక్క వర్షం కురవడం లేదు. ఒకవేళ కురిసినా అరకురగానే. ఈ నెల మొదటి వారంలో పడిన వర్షాలతో రైతులు పంటలు వేయడం మొదలుపెట్టారు. వరంగల్లో పత్తి విత్తనాల కోసం లైన్లో నిలబడి కొట్లాడి తెచ్చుకుని తొలకరి పలకరింపుతో పంటలు వేశారు. ఇక అప్పటి నుండి మళ్లీ వర్షాలు లేవు. గత వారం నుండి చుక్క చినుకు కరువైంది. పైగా ఎండలు పెరిగాయి. దీంతో వేసిన పంట ఎండిపోయే ప్రమాదం ఏర్పడింది. తొలకరి జల్లులతో మొలకెత్తిన పత్తి నాశనమయ్యేలా కనిపిస్తోంది. ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఒక రైతు తన పంటను కాపాడుకోవడం కోసం ట్యాంకర్స్ తో నీళ్లను తీసుకొచ్చి ఇలా స్ప్రే చేస్తున్నాడు. వరంగల్ జిల్లా కాటారం మండలంలోని చింతకాని జగ్గయ్యపల్లి గ్రామాల్లో రైతులు ఇలాంటి వినూత్న ప్రయత్నాలతో పంటలను కాపాడుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ట్యాంకర్ల ద్వారా నీటిని తీసుకొచ్చి వాటికి డ్రిప్పింగ్ స్ప్రేలను ఏర్పాటు చేసుకుని నీటిని కొడుతున్నారు. రుతుపవనాల దోబూచులాటతో సరైన వానలు లేవు. కరువు పరిస్థితులు తాండవిస్తూ ఉన్నాయి. ఈ ఏడాదైనా సక్రమంగా వానలు కురుస్తాయనుకున్న రైతులకు కన్నీరే మిగులుతోంది. తొలకరి తరువాత ఇలాంటి స్థితి ఉంటుందని ఊహించని రైతులు పంటలు వేసి నష్టపోతున్నారు.